ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక మార్పు తిరిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన తవ్వకాల్లో మానవ అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. ఇది ఈ కేసులో తొలి ఆధారంగా నిలిచే శారీరక సాక్ష్యంగా పరిశీలిస్తున్నారు. 1998 నుండి 2014 మధ్య నేత్రావతి ఘాట్ సమీపంలోని అడవిలో వందల మంది అత్యాచారం, హత్యలకు గురైన మహిళలు, బాలికల శవాలను పాతిపెట్టినట్లు ఓ వ్యక్తి, గుర్తు తెలియని మాజీ శానిటేషన్ కార్మికుడు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడంతో ఈ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 5 చోట్ల తవ్వకాలు జరిపినా ఎటువంటి మానవ అవశేషాలు బయటపడలేదు. కానీ 6వ స్థలంలో 2వ రోజు తవ్వకాల్లో మానవ అస్థిపంజరం భాగాలు లభ్యమయ్యాయి. ఎస్ఐటి వర్గాల సమాచారం మేరకు అవి మనిషికి చెందినవే అని భావిస్తున్నారు. ప్రాథమికంగా పరిశీలించగా అవి ఓ పురుషునికి సంబంధించినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ధర్మస్థల సామూహిక హత్యలు చేసి అక్కడ పూడ్చిపోయబడ్డాయని చెప్పేసి జూన్ 3వ తేదీన, అంటే గతంలో జూలై 3వ తేదీన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో, అక్కడ ధర్మస్థల టెంపుల్లో గతంలో పనిచేసినటువంటి ఒక శానిటేషన్ కార్మికుడు ఫిర్యాదు చేస్తాడు. సో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్మస్థల సంబంధించి మొత్తం ఎంటైర్ వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. శానిటేషన్ లో గతంలో దశాబ్ద కాలం క్రితం, అంటే 98 నుంచి 2014 వరకు అక్కడ వందలాది మంది మహిళలు, అమ్మాయిలను అక్కడ పూడ్చిపెట్టాము, నా చేతుల మీదుగానే పూడ్చిపెట్టారని చెప్పేసి గతంలో అక్కడ పనిచేసినటువంటి శానిటేషన్ కార్మికుడు పోలీస్ స్టేషన్ లో, మంగళూరులోని అక్కడ ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో దీని అంతటి కారణం, నేను దశాబ్ద కాలంగా ఇవన్నీ చూసి భరించలేకపోయాను. సో నేను పోలీస్ స్టేషన్లకు పెద్దలకు చెప్దాం అనుకుంటే నన్ను బెదిరింపులకు గురి చేశారు. సో ఈ నేపథ్యంలో నేను ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇప్పుడు చెప్తున్నాను. ఇక నా ప్రతి రోజు ప్రతి క్షణం నాకు ఆ డెడ్ బాడీల కళ్ళలోకి వచ్చి నన్ను ఇబ్బందికరం పెట్టేశాయి. సో ఈ నేపథ్యంలో నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పి అనంతరం నుంచి కూడా మొత్తం ధర్మస్థల నేషనల్ వైడ్ కు సెన్సేషనల్ గా మారింది. సో నిజంగానే ఆ కార్మికుడు చెప్పేది నిజమా అబద్ధమా అనే దానిపైన విచారణ జరుగుతోంది. కేసు ఫైల్ చేశారు. సో ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు స్థానికంగా కర్ణాటక ప్రజల పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతనితో ఒక సిట్, ఫిర్యాదుదారి ఆరోపణల పైన ఒక సిట్ ఏర్పాటు చేశారు. సో ఈ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మొదటగా అతను ఫిర్యాదు చేసే సమయంలోనే తను ఇక్కడే పూడ్చిపెట్టాడని చెప్పేసి ఒక డెడ్ బాడీ ఆనవాళ్ళు, అంటే స్కెలిటన్ ఆనవాళ్ళని తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ చేస్తారు. సో అప్పటి నుంచి కూడా కేసు ఇంట్రెస్టింగ్ గా మారింది. సో దీంతోనే ఇది అంతా కూడా మరొక రాజకీయంగా పెద్ద న్యూసెన్స్ కావద్దని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం కూడా వాస్తవాలు తెలిసేందుకు సిట్ ఏర్పాటు చేస్తారు. సో సిట్ గత 2-3 రోజులుగా సీరియస్ గా విచారణ కొనసాగిస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి నుంచి కూడా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళి అతను చెప్పిన చోట్లల్లో దాదాపుగా అతను ఒక 13 చోట్లలో నేను ఈ డెడ్ బాడీస్ ని పూడ్చిపెట్టాను, ఈ ధర్మస్థలి ఆలయ సమీపంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఆవరణంలో ఈ డెడ్ బాడీస్ ని పూడ్చిపెట్టాను, కాల్చివేయబడ్డాను, కొన్ని నేత్రావతి నదిలో కూడా విసిరివేశాను అని చెప్పేసి కూడా తను చెప్పాడు. సో ఆ ఫిర్యాదు మేరకే ఇప్పుడు సిట్టు అతనితో కలిపి విచారిస్తా ఉంది, దర్యాప్తు చేస్తా ఉంది. సో నిన్నటి వరకు 6 ప్లేసుల్లో మొత్తంగా కూడా అటు కార్మికులతో కావచ్చు, జేసీబీలతో తవ్వకాలు జరిగితే ఎక్కడ కూడా అతను చేసినటువంటి ఆరోపణలు, అతను చెప్పినటువంటి ఏ విషయాలను దానికి సంబంధించి ఒక ఆధారం కూడా దొరకలేదు. ఎక్కడ డెడ్ బాడీ ఆనవాళ్ళు గానీ, స్కెల్టన్ గానీ, ఎముకలు గానీ, ఎందుకు దాదాపు దశాబ్ద కాలం అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఒక చిన్న ఆధారం కూడా దొరకలేదు. కానీ ఈ రోజు మాత్రం అదే 6th పాయింట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఒక స్కెలిటన్ బయటపడ్డట్టుగా మనకి ఇప్పుడు సమాచారం అందుతోంది. సో దీంతో ఒక్కసారిగా నిన్నటి వరకు ఏమీ ఆనవాళ్ళు దొరకకపోవడంతో ఇప్పుడు ఒక స్కెలిటన్ సంబంధించి, అంటే ఒక స్కల్ పుర్రెలేని ఒక స్కెలిటన్ సంబంధించినటువంటి స్కెలిటన్ దొరికింది. సో ఇది ఎవరిది అనేది ఇప్పటికే సిట్టు విచారణ చేస్తోంది. ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. నిజంగానే ఇతను చెప్తున్నట్టుగా ఇది మొత్తం కూడా ఈ స్కెలిటన్ ఇది మహిళలదా లేకుంటే పురుషులదా, అసలు ఎవరిది ఇది అని చెప్పేసి కూడా ఫోరెన్సిక్ వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. సో కాసేపట్లో రేపు కానీ దీనికి సంబంధించి కొంత మరింత అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో తవ్వకాల్లో ఈ రోజు మాత్రం 6th పాయింట్ దగ్గర ఒక స్కెలిటన్ ఆనవాళ్ళు బయటకు రావడంతో మరొకసారి ఆసక్తికరంగా మారింది. సో ఆయన చెప్పే దాంట్లో, ఎవరైతే శానిటేషన్ కార్మికులు ఉన్నారో అతను చెప్పే దాంట్లో నిజాలు ఎంత, వాస్తవాలు ఎంత అని చెప్పేసి కూడా చుట్టూ విచారణ జరుగుతూ ఉంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఈ ధర్మస్థల ఎంటైర్ వ్యవహారం సెన్సేషనల్ గా మారింది. సో అతను కూడా, ఫిర్యాదుదారుడు కూడా, నేను దేనికైనా సిద్ధము, సుప్రీంకోర్టుకు సైతము నేను నా మీద
నేను ఏదైతే ఆధారాలు చెప్తున్నానో, ఎవరైతే ఆరోపణలు చేస్తారో అవన్నిటి కూడా నిజం, నేను సుప్రీంకోర్టు న్యాయవాది కూడా ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం, దాంతో పాటుగా సీల్డ్ కవర్ లో పలానా పేర్లు కూడా ఇచ్చాను, ఎందుకంటే రేపు భవిష్యత్తులో నేను చనిపోయినా నా మీద నన్ను హత్య చేసిన ఈ ఆధారాలు ఉండాలి కాబట్టి నేను సుప్రీంకోర్టు కూడా ఈ సీల్డ్ కవర్ లో న్యాయవాదికి ఇస్తున్నానని చెప్పి చెప్పాడు. సో ఇదంతా చూస్తుంటే మాత్రం ధర్మస్థలి ఇప్పుడు ప్రతిరోజు ఒక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. మొన్న నుంచి సిట్ విచారణ వేగవంతమైంది, దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉంది. సో అతను చెప్పినట్టుగా ఎక్కడైతే అతను చెప్పినట్టు పూడ్చిపెట్టానని చెప్తున్నాడో ఆ అన్ని స్థలాల్లో కూడా మొత్తంగా కూడా ఈ తవ్వకాలు జరిపి ఈ డెడ్ బాడీ అంటే ఏదైతే నిజంగానే మృతదేహాల ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి కూడా సిట్ విచారణ జరుపుతోంది. సో మొత్తంగా ఈ రోజు మాత్రం దానికి ఆధారంగా ఒక డెడ్ బాడీ అంటే స్కెల్టన్ సంబంధించి బయటపడడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. సో మరి అసలు ఆ స్కెల్టన్ ఎవరిది, అది పురుషుందా లేకుంటే మహిళలదా, లేకుంటే ఎందుకు అక్కడ పూడ్చివేయబడ్డది అనేది మాత్రం సిట్టు విచారణలో తేలే అవకాశం కనబడతా ఉంది. వైశాలి, మరి ఇంకా తవ్వకాలు కొనసాగుతాయా? ఖచ్చితంగా ఇప్పటి వరకు అతను చెప్పింది మొత్తం 13 స్పాట్లలో మేము అంతా కూడా ఈ డెడ్ బాడీస్ ని పూడ్చామని చెప్పేసి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో అక్కడ గతంలో పనిచేసినటువంటి శానిటేషన్ కార్మికుడు అతను చెప్తున్న దాని ప్రకారం అతను చెప్పిన చోటల్లా సిట్టు మొత్తంగా కూడా అక్కడ ఆధారాల కోసము విచారణతో పాటుగా మొత్తం తవ్వకాలు జరుగుతుంది. అతను చెప్పిన ఆనవాళ్ళు ఏమో దొరుకుతాయా, అతను చెప్తున్న వాటికి ఏదైనా ఆధారాలు దొరకకపోతాయా అని చెప్పేసి కూడా మొత్తంగా కూడా తవ్వకాలతోని దర్యాప్తు చెప్తాను. అదే సందర్భంలో ఈ ప్రతి ఎవిడెన్స్ కూడా అక్కడ జరుగుతున్న ఆ తవ్వకాలు జరిపేటప్పుడు కావచ్చు, ఏదైనా బయటపడేటప్పుడు కూడా వీడియో రికార్డ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్లు, ఎందుకంటే వందల మంది చంపేసి మహిళలను, ఆడవాళ్లను, మైనర్ బాలికలను కూడా ఎందుకంటే లైంగికంగా వేధించి హత్య చేసి పాతు పెట్టారని చెప్పేసి ఆరోపణలు వస్తుండడంతో సో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబట్టి ఏ మాత్రము దీనికి సంబంధించి తేడా లేకుండా చాలా నిక్కచ్చిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రతిదీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు డైరెక్షన్ లో ఈ యొక్క విచారణ కొనసాగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కోర్టుకు ఆ లేటెస్ట్ సమాచారం, తాజా సమాచారం ఇస్తూనే మరోవైపు భవిష్యత్తులో అతను చెప్పిన ప్రతి చోట్ల కూడా ఎక్కడ కూడా ఆ నెగ్లిజెన్స్ చేయకుండా అతను చెప్పింది ఆ పక్కదారి పెట్టి కాకుండా అతను చెప్పిన చోటల్లా ఆ 13 చోట్ల చెప్తున్నాడు, ఆ 13 చోట్ల కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ తవ్వకాలు చేసిన తర్వాత అతను చెప్పిన దాంట్లో ఏ కొంత వాస్తవమైనా మిగతా అన్నిటి కూడా కొంచెం బేరీజు వేసుకొని ఈ కేసు విచారణలో మరింత దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి ఈ దర్యాప్తు విషయం బయటకు రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వైశాలి, అయితే ప్రస్తుతం బయటపడిన స్కెల్టన్ మేల్ ఆర్ ఫీమేల్ అని ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి ఒకవేళ ఫీమేల్ అయితే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కేసులో ఇది ఒక పెద్ద సంచలనంగా మారుతుంది. అతడు చెప్పే దాంట్లో కొంత నిజం, అంటే కేవలం ఆ స్కెల్టన్ బయటపడ్డంత మాత్రాన అది మహిళలంత మాత్రాన అసలు ఆ మహిళ చనిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చోట్ల ఉన్నట్టు అనారోగ్యంతోనో లేకుంటే గతంలో అంటే దశాబ్ద కాల క్రితం ఎప్పుడు చనిపోయిందో కూడా ఈ ఫోరెన్సిక్ దర్యాప్తులో మొత్తం కూడా బయటపడుతోంది. అసలు ఈ మహిళ వయసు ఎంత ఉంటుంది, ఎలా చనిపోయింది, నిజంగానే ఆమె పైన ఏమన్నా దాడి చేసి చంపారా, ఇవన్నీ కూడా దర్యాప్తుకు తెలుస్తాయి. సో ఆ దర్యాప్తుకు తెలియంత వరకు ఈ కేసుకు సంబంధించి ఏది ఎట్లా అంటే అనవసరంగా లేనిపోని ప్రచారాలు చేస్తే కోర్టు కూడా ఇప్పటికే డైరెక్షన్ వస్తుంది కాబట్టి ఆ మీడియా కావచ్చు అన్ని వైపుగా కొంత రిస్ట్రిక్షన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి విచారణ చేస్తూ మీడియా విషయంలో ఇప్పటికే కర్ణాటక మొత్తంగా కూడా అన్ని నేషనల్ ఛానల్స్ తో పాటు కర్ణాటక లోకల్ ఛానల్స్ కూడా హైకోర్టు కొంత నోటీసులు కూడా జారీ చేసింది. అసత్య ప్రచారాలను ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా లేనిపోని ఆరోపణలతో కూడిన అసత్యపు వార్తలను కూడా టెలికాస్ట్ చేయరాదని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో చాలా ఈ కేసు చాలా సున్నితంగా కూడుకుంది కాబట్టి ఏదైనా అఫీషియల్ గా అధికారికంగానే అధికారులు గాని చెప్తేనే తప్ప ఈ విషయంలో కొంత దూకుడుగా వెళ్ళకూడదని చెప్పేసి కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో మనకు ప్రస్తుతానికైతే ఈ స్కెల్టన్ తోనే దర్యాప్తులో ఒక అడుగు ముందుకు పడ్డది. ఆ స్కెల్టన్ ఎవరిది అనేది మాత్రం దర్యాప్తులో తేలే అవకాశం కనబడుతోంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.